3 గంటల పాటు వర్షం కురుస్తున్నప్పటికీ భక్తులు తడుస్తూనే శ్రీకృష్ణ భగవానుని పల్లకి సేవ మరియు ఊరేగింపు కార్యక్రమంను నిరాటంకంగా కొనసాగించి కార్యక్రమాన్ని పూర్తిగా ఉంచారు. అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించడం విశేషం. ఆధ్యాత్మిక చింతనతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని 11 రోజుల కార్యక్రమాలను విజయవంతం చేశారు. ఓం శ్రీ గురవే నమః, జై కృష్ణ, జై జై కృష్ణ అనే నినాదాలు హోరెత్తాయి. త్రిమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శతాధిక గ్రంథకర్త, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి దివ్యమైన ఆశీస్సులతో ఘనంగా 11 రోజులు ఈ వేడుక జరిగింది. ఇదిలా ఉండగా ఒకవైపు వర్షం కురుస్తున్నప్పటికీ అకుంఠితమైన దీక్షతో, సంకల్ప బలంతో, దైవ చింతనతో భక్తులు శ్రీకృష్ణాష్టమి కార్యక్రమాలను విజయవంతం చేయడం విశేషం. శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని 11 రోజుల పాటు గాయత్రి హోమ్స్, ప్రభాత్ నగర్, చైతన్యపురి, హైదరాబాద్ లో త్రైత సిద్ధాంతం వారి ప్రబోధ సేవా సమితి, హిందూ జ్ఞానవేదిక హైదరాబాద్ శాఖ వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. 16వ తేదీ శనివారం నాడు పూజా కార్యక్రమంతో మాజీ కార్పొరేటర్ శ్రీ జన్నారం విఠల్ రెడ్డి గారు వేడుకలు ప్రారంభించారు. గత 10 రోజులుగా ఉదయం సాయంత్రం శ్రీకృష్ణ భగవానుని పూజా కార్యక్రమంతో పాటు భగవద్గీత గ్రంథ పఠనం, ఆధ్యాత్మిక సత్సంగములతో వేడుకలు పూర్తి ఆధ్యాత్మిక భావంతో నిర్వహించబడ్డాయి. ఈనాటి పల్లకి సేవ ఊరేగింపు కార్యక్రమంలో ప్రబోధ సేవా సమితి, హిందూ జ్ఞాన వేదిక హైదరాబాద్ వివిధ శాఖల ప్రతినిధులు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రబోధ సేవా సమితి, హిందూ జ్ఞాన వేదికల అన్ని శాఖల ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు వేరు వేరు నుంచి వచ్చిన రైతులు, ప్రభాత్ నగర్ మరియు పరిసర కాలనీల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహారాష్ట్ర రాష్ట్రంలోని గడ్చిరోలి జిల్లా ఐరి తాలూకా కమలాపూర్ గ్రామ పంచాయతీ శివారు గ్రామం కొడిసలగూడెం ఆదివాసులగూడెం శ్రీ రావణ బ్రహ్మేశ్వరం నుండి రావణ బ్రహ్మ భక్తుల ప్రతినిధులు శ్రీమతి మరియు శ్రీ నీలిమ సాంబయ్య మొండి కర్పెత్ దంపతులు శ్రీకృష్ణ భగవానుని పల్లకి సేవలో పాల్గొనడం ఒక ప్రత్యేకమైన విశేషం. చైతన్యపురిలోని ప్రభాత్ నగర్, బాబు కాంప్లెక్స్, ఫణిగిరి కాలనీ, కొత్తపేట చౌరస్తా, జైన్ మందిర్ కాలనీల వీధుల గుండా పల్లకి మహోత్సవం అత్యంత మనోహరంగా పూలతో అంగరంగ వైభవంగా అలంకరించిన పల్లకిలో రంగురంగుల విద్యుత్ దీపాలంకరణల వెలుగులతో, మంగళ వాయిద్యముల మధ్య భక్తి పాటల కోలాటముల కోలాహలంతోనూ, శ్రీకృష్ణ భక్తి పాటల నృత్యములతోనూ ప్రథమ దైవ గ్రంథం పరమ పవిత్రమైన భగవద్గీత గ్రంథంలోని శ్లోకములను పఠిస్తుండగా 3 ఆత్మలకు గుర్తుగా చిన్నారులు, 3 కృష్ణులు మరియు రాధ గోపికల వేషధారణలతో పల్లకి ముందు నడుస్తుండగా భక్తుల భుజస్కంధాలపై దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఊరేగుతుండగా ప్రజలు పల్లకి ముందు బిందెలతో నీళ్లు ఆరబోసి కొబ్బరికాయలు, అగరబత్తులు, హారతి కర్పూరం, పూలు మరియు పండ్లు సమర్పించి స్వామివారి పల్లకిని స్వయంగా వారి భుజాలపై మోసి తీర్థ ప్రసాదములు స్వీకరించి ఆనందంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలందరూ శ్రీకృష్ణుని నిజ భావము తెలియాలంటే త్రైత సిద్ధాంత భగవద్గీత చదవాలని మరియు ఈ రోజుతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ముగిసినట్లు నిర్వాహకులు ప్రకటించారు.